హాయ్ ఫ్రెండ్స్. ఒకప్పుడు అంటే థియేటర్స్ ఎక్కువగా ఉన్నది ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 10-12 థియేటర్స్ ఉంటుండే. చాలా థియేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఆ సరౌండింగ్లో మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకే ఒక 5 థియేటర్స్ ఉన్నాయి. దేవి, సుదర్శన్, సంధ్య, 3570, సప్తగిరి. ఓన్లీ 5 థియేటర్స్ ఉన్నాయి. తర్వాత మనకి సిటీలో అంతకన్నా ఎక్కువ థియేటర్స్ ఉన్నదంటే ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో చాలా థియేటర్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర అయితే ఒక 10 థియేటర్స్ ఉన్నాయి. ప్రజెంట్గా అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న థియేటర్స్ అవి. మొదటగా చెప్పుకోవాలంటే కోనార్క్ థియేటర్. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇప్పటికి ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రీసెంట్గా అయితే రెనోవేషన్ చేశారు ఏషియన్ వాళ్ళు. ఆ తర్వాత మనకి వచ్చేసి రాజధాని థియేటర్స్ 2 ఉంటాయి. రాజధాని ఒకటి, తర్వాత రాజధాని డీలక్స్. రాజధాని డీలక్స్ కనుక రీసెంట్గా రెనోవేషన్ చేశారు. సౌండ్ వచ్చేసి 7.1. ఇది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇప్పటికీ స్టార్టింగ్ నుంచి. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి థియేటర్స్ అంటే మెగా థియేటర్ ఉంటుంది. మెగా థియేటర్ అంటే మాస్ జనాలకైతే బాగా ఇష్టం ఆ ఏరియాలో. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలకి సెలబ్రేషన్ అయితే వేరే లెవెల్లో చేస్తారు. కటౌట్ అయితే పక్కాగా ఉంటుంది థియేటర్ దగ్గర. పాలాభిషేకాలు అలాంటివి అయితే చాలా చేస్తారు మెగా థియేటర్లో. ఇప్పటికి కూడా అది కంటిన్యూగా రన్ అవుతున్న థియేటర్. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి శివగంగ థియేటర్స్ మనకి సరూర్ నగర్ రోడ్లో ఉంటుంది. శివగంగ థియేటర్స్ క్లాస్ థియేటర్స్, ఒకప్పుడు మాస్ థియేటర్స్ ఉండే. ఇదే థియేటర్లో మనకి రాత్రి మూవీ రామ్ గోపాల్ వర్మ గారి ఒక షూటింగ్ ఉడుకుంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. బెస్ట్ యాంబియన్స్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది థియేటర్లో. ఇప్పుడైతే రీసెంట్గా గంగలో సౌండ్ చాలా బాగుంది. శివ కన్నా గంగలో సూపర్గా ఉంది. 4K ప్రొజెక్టర్ క్వాలిటీ. తర్వాత మనకు వచ్చేసి శాలిని శివాని థియేటర్స్. స్టార్టింగ్లో వచ్చేసి సింగిల్ స్క్రీన్ థియేటర్స్గా ఉంటుండే. తర్వాత అయితే మిరాజ్ వాళ్ళు వచ్చేసి రెనోవేషన్ చేసి ఒక స్క్రీన్ యాడ్ చేశారు. చాలా స్మాల్ స్క్రీన్ ఉంటుంది. టోటల్ 3 స్క్రీన్స్ ఉన్నాయి ఇందులో. ఇది కూడా మనకి సౌండ్ అయితే అంతగా ఏముండదు, బట్ ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే బాగుంటుంది. చూడదగ్గ థియేటర్. మల్టీప్లెక్స్ రేట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి మహాలక్ష్మి థియేటర్స్ 35mm అండ్ 70mm. 35mm అయితే సూపర్గా ఉంటుంది. మీరు లోపల రాజమహల్ లాగా ఉంటుంది. సౌండ్ కూడా ఒకప్పుడు నెంబర్ 1 సౌండ్ ఉంటుంది. 70mmలో కూడా బాగుంటుంది సౌండ్. ప్రజెంట్ అయితే నేను చూడలేదు. ఇప్పుడు క్లోజ్ అయిన థియేటర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే వెంకటాద్రి వచ్చేసి దిల్సుఖ్ నగర్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ థియేటర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి శారదా థియేటర్ మనకి ఇక్కడ సరూర్ నగర్ రోడ్లో ఉంటుండే. తర్వాత ఇంకొక థియేటర్ సాయిబాబా టెంపుల్ సైడ్ వచ్చేసి శివశ్రీ థియేటర్ అని ఒకటి ఉంటుంది. రీసెంట్గా అంటే ఒక 15 years బ్యాకే దాని ఫంక్షన్ హాల్ చేసేసి తర్వాత తీసేశారంట. అందులో అయితే నేను మూవీ చూడలేదు. మీరు ఏమైనా మూవీ చూస్తుంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకొక క్లోజ్ అయిన థియేటర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది. అష్టలక్ష్మి కాలనీలో గణేష్ థియేటర్ అని. ఇది కూడా మనకి ఫంక్షన్ హాల్ చేసేసి తర్వాత థియేటర్ నోడక ఇప్పుడు ప్రస్తుతానికి లేదనుకుంటా, తీసేశారు. టోటల్గా అయితే దిల్సుఖ్ నగర్లో క్లోజ్ అయిన థియేటర్స్ కాకుండా ప్రజెంట్గా రన్ అవుతున్న థియేటర్స్ 10 థియేటర్స్ ఉన్నాయి. సో మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ కన్నా థియేటర్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ సెలబ్రేషన్ అవన్నీ కావాలంటే మెయిన్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడే గుర్తొస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అలాగ ఉంటుంది. సినిమా చూడాలంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ ఆర్టీసీ క్రాస్ రోడ్. మీకు ఏ ఏరియాలో సినిమా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది, మీకు నచ్చిన థియేటర్స్ ఏమైనా క్లోజ్ అయిన థియేటర్స్ ఉంటే వాటి గురించి అయితే కింద కామెంట్ చేయండి. నాకైతే దిల్సుఖ్ నగర్లో నచ్చిన థియేటర్ అంటే శివగంగ అండ్ కోనార్క్ థియేటర్ చాలా బాగుంటాయి. రాజధాని కూడా రీసెంట్గా రెనోవేషన్ చేశారు. సూపర్ ఉంటుంది. మీకు నచ్చిన థియేటర్ ఏదనేది కింద అయితే కామెంట్ చేయండి.